సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, ఈ ఒక్క నమ్మకంతో అనుకున్నది సాధిస్తావు. ఓపికతో విన్నావంటే నువ్వు పోగొట్టుకున్న సొత్తు దొరుకుతుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని, ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. దీని ద్వారా మనం కోల్పోయినది ఏది ఉన్నా తిరిగి పొందే అదృష్టం బాబా గారు కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా సాయి ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకొని ఈరోజు బాబా గారు అందించే చిన్న కథని ప్రతి ఒక్కరూ విని చూడండి. ఒక గ్రామంలో రామశాస్త్రి, శివరంజని అనే దంపతులు ఉండేవారు. రామశాస్త్రి ఆ ఊర్లో ఉన్న శివాలయంలో పూజ చేస్తూ ఉండేవాడు. దంపతులిద్దరూ చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ నిత్యం దైవ చింతనలో ఉండేవారు. ఒకరోజు రామశాస్త్రి తన భార్యతో ఇలా అంటాడు, ఇదిగో శివరంజని, ఈ రోజు వచ్చిన దక్షిణ ఒక్క వరహం మాత్రమే వచ్చింది. ఇది కూడా దాచిపెట్టి ఉంచు. మనం ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళితే అప్పుడు ఉపయోగపడుతుంది అని. ఈ వరహంతో కలిపి ఇప్పటిదాకా మీరు 300 వరహాలు దాచారండి అని అంటుంది శివరంజని. ఈ డబ్బులు తీర్థయాత్రలకు ఎంతగానో ఉపయోగపడతాయి అని శివరంజని అంటుంది. అప్పుడు మొత్తం తీర్థయాత్రలకే ఖర్చు చేస్తే తిరిగి వచ్చిన తర్వాత నిత్య జీవితం గడపాలంటే కొంత డబ్బు అవసరం అవుతుంది. మనం దాచిన డబ్బంతా తీర్థయాత్రలకు ఖర్చు చేస్తే ఎలా అని రామశాస్త్రి అంటాడు. దాచిన ధనంలో కొంత ధనం ఇక్కడెక్కడైనా దాచి మిగిలినది తీర్థయాత్రలకు ఉపయోగించుకుందామని అంటాడు. అప్పుడు శివరంజని కూడా, నువ్వన్నది కూడా నిజమేనయ్యా, తప్పకుండా ఇందులో నుండి 150 వరహాలు ఇక్కడే దాచిపెడదాం, మిగిలిన ధనంతో యాత్రలకు తీసుకెళ్దాం అని అంటుంది. అయితే నాకు కాశీ ప్రయాణం చేయాలని ఉందండి అని అంటుంది. ఎలాగైనా సరే కాశీ వెళ్ళి వద్దాం అని అంటుంది. అప్పుడు రామశాస్త్రి కూడా, నాకు కాశీ వెళ్ళాలని ఉందే, కానీ ఇంత వయసులో అంత దూరం ఎలా ప్రయాణం చేస్తామో ఏంటో అని అంటాడు. అప్పుడు భార్య, మీరు నిత్యం పూజ చేసే ఆ శివయ్య అన్నీ చూసుకుంటాడు, ఇక చింతించకండి అని అంటుంది. మనమైతే మంచి రోజు చూసుకొని ప్రయాణం అవుదాం. నువ్వన్నది నిజమేనే, కానీ మనమంత దూరం ప్రయాణం అవ్వడానికి కనీసం 3 నెలలైనా పడుతుంది. అప్పటి వరకు స్వామివారికి నిత్య పూజలు ఎవరు చేస్తారు? 3 నెలల్లో మనం తిరిగి వచ్చేస్తాం కదయ్యా. అప్పటి వరకు మీ శిష్యుడున్నాడు కదా శివయ్య, అతనికి చెప్పు అని అంటుంది. అతన్ని మనం వచ్చే వరకు స్వామివారి కార్యక్రమాలన్నీ చూసుకోమని చెబితే తప్పకుండా చూసుకుంటాడు అని అంటుంది. అప్పుడు నువ్వన్నది కూడా నిజమేనే, ఒక్కసారి శివయ్యని అడిగి చూస్తాను, అతను గనక ఒప్పుకుంటే మన ప్రయాణం ఖాయమైనట్టే అని అంటాడు. మీరు ఏ విషయమో చెబితే మనం దారిలో తినడానికి ఏవైనా తయారు చేసి ఉంచుతాను అని రామశాస్త్రి భార్య అంటుంది. ఇక ఈ విధంగా తన ప్రయాణం గురించి ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత సరే అని చెప్పి రామశాస్త్రి తన ప్రయాణం గురించి చెప్పడానికి తన శిష్యుడైన శివయ్య దగ్గరికి వెళతాడు. వారు అనుకున్న విషయాన్ని శివయ్యతో చెబుతారు. అప్పుడు శివయ్య ఇలా అంటాడు, గురువు గారు, ఇది మహాభాగ్యం, తప్పకుండా నేను స్వామివారి పూజల్ని చేస్తాను, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి, 2-3 నెలల్లో ఎలాగో తిరిగి వస్తారు కదా అని శివయ్య అంటాడు. అప్పుడు రామశాస్త్రి, నేను వెళితే ఇవన్నీ ఎవరు చూసుకుంటారా అని భయపడ్డాన్రా, సమయానికి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను నా భార్య కాశీకి వెళ్ళాలనే కలగానే మిగిలిపోయేది అని అంటాడు. మీరు అడిగిన తర్వాత నేను కాదనడం జరుగుతుందా గురువుగారు? ఇక మీరు నిశ్చింతంగా వెళ్ళిరండి అని అంటాడు. అలాగే శివయ్య, ఇక నా దగ్గర కొంత డబ్బుంది, అందులో కొంత డబ్బుని మాత్రమే యాత్రలకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. ఇక మిగిలిన ధనం 150 వరహాల దాకా ఉంటాయి, అవి ఇక్కడే ఎక్కడైనా ఇచ్చి దాచిపెడదామని అనుకుంటున్నాను. డబ్బుతో పాటు నా భార్య నగలు కూడా ఎక్కడైనా దాచిపెట్టాలని అనుకుంటున్నాను. అంత దూరం నగలతో డబ్బుతో ప్రయాణం చేయలేము కదా. అప్పుడు శివయ్య ఇలా అంటాడు, అవునండి గురువుగారు, మీరు చెప్పేది నిజమే, డబ్బు నగల కోసం దొంగలు ఎవరైనా దాడి చేసే అవకాశం ఉంటుంది అని
అంటాడు. అవి ఎవరి దగ్గరైనా నమ్మకస్తుడి దగ్గర దాచిపెట్టి వెళ్ళడమే శ్రేయస్కరం అని శివయ్య అంటాడు. అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు, నాకు ఈ ఊరిలో నువ్వు తప్ప ఇంకెవరున్నారా నమ్మకస్తులుగా అని అంటాడు. నీకు అభ్యంతరం లేకపోతే అవి నీ దగ్గరే దాచి ఉంచుతాను. అలా నా యాత్రలన్నీ ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటాను. నీకు సమ్మతమేనా అని రామశాస్త్రి శివయ్యతో అడుగుతాడు. అప్పుడు శివయ్య ఇలా అంటాడు, అమ్మో, అంత డబ్బు ధనం నగలు దాచిపెట్టి ఉంచడం నా వల్ల కాదు. అంత భారాన్ని నేను మోయలేను గురువుగారు. మీరు తిరిగి వచ్చేలోపు వాటిని ఎవరైనా దొంగలిస్తే అప్పుడు ఆ భారమంతా నా మీద పడుతుంది కదా. వాటిని దాచిపెట్టడం నా వల్ల కాదు గురువుగారు. అది మన ఊరి పెద్ద దగ్గర ఎక్కడైనా దాచి ఉంచండి అని అంటాడు. అప్పుడు రామశాస్త్రి, వద్దులే శివయ్య, వారి దగ్గర నాకు నమ్మకం లేదు. ఇంకెక్కడైనా నేనే దాచిపెడతాలే అని అంటాడు. సరే గురువుగారు, నేను మీకు ఒక సలహా ఇస్తాను. అలా చేస్తే ఆ డబ్బు నగలు ఎక్కడికి పోవు, సరేనా? అది ఏంటో చెప్పు శివయ్య, నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను అని అంటాడు. మన ఊరి చివరన పెద్ద చింత చెట్టు ఉంది కదా, అక్కడికి ఊరి జనం ఎవ్వరూ అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే అక్కడ దెయ్యాలు తిరుగుతాయని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ చింత చెట్టు కింద గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టి ఉంచితే వాటి జోలికి ఎవ్వరూ పోరు. మీరు ఈ రోజు రాత్రికి అక్కడికి వెళ్ళి ఆ డబ్బు బంగారం దాచిపెట్టి రండి అని అంటాడు. అప్పుడు రామశాస్త్రి, అవునవును, నువ్వు చెప్పేది నిజమే. మన ఊరి జనమంతా ఆ చింత చెట్టు దగ్గరికి ఎవ్వరూ పోరు. అక్కడ అయితేనే డబ్బు బంగారం భద్రంగా ఉంటాయి. కాకపోతే వాటిని దాచిపెట్టడానికి పగలైతే ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలోనే వెళ్ళాలి. నేనేమో ఆ సమయంలో ఒక్కడినే వెళ్ళడానికి ఇబ్బంది. నువ్వేమీ అనుకోకపోతే నాతో పాటు తోడుగా వస్తే మంచిది కదా శివయ్య అని అంటాడు. సరే గురుగారు, మీరు వెళ్ళినప్పుడు చెప్పండి, తప్పకుండా నేను ఇంటి దగ్గరికి వస్తాను అని అంటాడు. మేము 2 రోజుల్లో బయలుదేరుతున్నాం. తప్పకుండా నువ్వు ఈ రోజు రాత్రికే రావాలి. ఈ రోజు రాత్రికి వెళ్ళి ఇద్దరం కలిసి అక్కడ పాతిపెట్టి వద్దాం అని రామశాస్త్రి చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరతాడు. ఇక చెప్పిన విధంగానే ఇంటికి వెళ్ళిన తర్వాత రామశాస్త్రి తన భార్యతో ఈ విషయమంతా చెప్పి ఉన్న డబ్బు నగలు మొత్తం అంతా ఒక మూటలో కట్టి శివయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక శివయ్య రానే వస్తాడు. హా శివయ్య, వచ్చావా? ఈ మూటలో అన్నీ భద్రపరిచాను. ఇక ఈ సమయంలో ఎవ్వరూ ఉండరు కదా, బయలుదేరదాం పదా అని ఇద్దరూ కలిసి అర్ధరాత్రి దాటేలోపు తిరిగి వచ్చేద్దామని హుటాహుటిగా వెళ్తారు. అలా ఇద్దరూ కలిసి ఆ చింత చెట్టు దగ్గరికి చేరుకుంటారు. అయ్యా గురువుగారు, నేను ఇక్కడ ఒక గొయ్యని తవ్వుతాను, అందులో మీరు ఆ మూటని పెట్టండి. ఆ విధంగా ఒక గొయ్య తవ్వుతాడు శివయ్య. ఆ తర్వాత రామశాస్త్రి దగ్గర నుండి ఆ మూటని తీసుకుని శివయ్యే అందులో ఉంచుతాడు. ఇక పెట్టేటప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు, శివయ్య, ఇక్కడ నువ్వు డబ్బు నగలు దాచి పెడుతున్నట్టు, నువ్వు గొయ్యి తీసినట్టు ఎవ్వరికీ కూడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించకుండా జాగ్రత్తగా మట్టిని కప్పు అని చెబుతాడు. శివయ్య చెప్పిన విధంగానే అందులో పెట్టి ఎవ్వరికీ తెలియకుండా మట్టిని కప్పి ఉంచుతాడు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి గురుగారు, ఇక మీ డబ్బులు నగలు సురక్షితంగా ఇక్కడే ఉంటాయి. ఈ దరిదాపుల్లో కూడా ఎవ్వరూ ఎలాంటి మనుషులు రారు. ఇక నాకు భయం లేదు శివయ్య, త్వరగా ఇంటికి వెళ్దాం పదా అని ఇద్దరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. శివయ్య అర్ధరాత్రి ఇంటికి చేరుకోవడంతో తన భార్య ఇలా అంటుంది, ఏమండి, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఏదోలే, చెప్పాను కదా, గురువుగారు తీర్థయాత్రలకు వెళ్తున్నారు. నాకు గుడిలో స్వామివారి పూజలన్నీ నాకు అందించారు కదా, ఆ పనులన్నీ అప్పజెప్పడానికే నన్ను పిలిపించారు అని అంటాడు. అప్పుడు భార్య, ఆ పనులన్నీ చేయడానికి ఉదయం వెళ్ళవచ్చు కదండి, ఈ సమయంలో ఎవరైనా పిలిచి చెబుతారా ఏంటి? అది కాదులేవే, గురువుగారు డబ్బులు నగలు యాత్రలకు తీసుకెళ్లడం మంచిది కాదు కదా, కాబట్టి ఆ నగల మూటని చింత చెట్టు కింద దాచిపెట్టి వస్తున్నాను అని అంటాడు. ఉదయమైతే ఎవరైనా చూస్తారని ఇలా రాత్రి సమయంలో దాచి వస్తున్నాము, అందుకే ఇంత ఆలస్యమైంది అని అంటాడు. అప్పుడు భార్య ఎంతో ఉత్సాహంతో ఇలా అడుగుతుంది, ఎంత మాత్రం దాచిపెట్టారేంటి? 150 వరహాల దాకా ఉన్నాయంటే వాటితో పాటు అమ్మగారి నగలు కూడా అందులో దాచి భద్రపరిచి వచ్చాము
అని అంటాడు. అమ్మో, 150 వరహాలే, ఎవరైనా తవ్వి తీసుకెళ్ళిపోతే ఎలాగండి అంటుంది. అప్పుడు శివయ్య ఇలా అంటాడు, ఆ చింత చెట్టు దగ్గరికి మనుషులు ఎవ్వరూ వెళ్ళరు, అక్కడ దెయ్యాలు ఉన్నాయి అన్న అపోహతో ఎవ్వరూ కూడా ఆ చుట్టుప్రక్కల నడిచి వెళ్ళరు, కాబట్టి ఆ డబ్బులు నగలు ఎక్కడికి వెళ్ళవు అని అంటాడు. అవునా, మీ గురువుగారు చాలా డబ్బే దాచిపెట్టారండి, అంత డబ్బు మనమెప్పుడు చూస్తామో ఏంటో అని అంటుంది. గురువుగారు ఎంతో కష్టంతో, అది ఒక్కొక్క వరహంతో కూడబెట్టిన సొమ్మే, కష్టపడి కూడబెట్టిన సొమ్ము కాబట్టి ఎక్కడికి పోదు, వారు ఎన్నడూ దుబారా ఖర్చులు చెయ్యరు. అప్పుడు భార్య ఇలా అంటుంది, నేనేమైనా దుబారా ఖర్చులు చేస్తున్నానా ఏంటి? అయినా మీరు తెచ్చే డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోవు, ఇక దాని గురించి మర్చిపోవే, రేపటి నుంచి సూర్యోదయానికి ముందే గుడికి వెళ్ళాలి. ఇక ఈ విధంగా ఉండగా రామశాస్త్రి శివరంజని ఇద్దరూ కలిసి కాశీయాత్రకు బయలుదేరుతారు. వారు వెళ్ళిన దగ్గరి నుండి శివయ్య చక్కగా స్వామివారిని నిత్యం పూజలు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండేవాడు. అలా 2 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు శివయ్య తన భార్యతో ఇలా అంటాడు, గురువుగారు ఎలా ఉన్నారో ఏంటో, ప్రయాణం ఎలా సాగుతుందో ఏంటో, మీ గురువుగారు ఈ వయసులో కాశీకి వెళ్లారు, తిరిగి వస్తారన్న నమ్మకం నాకు లేదు అని భార్య అంటుంది. అప్పుడు శివయ్య, ఏంటే ఆ అపశకునం మాటలు, నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు, అయినా ఇంకో నెలలో తిరిగి వస్తారు చూడు అని అంటాడు. అప్పుడు భార్య, అవునండి, మీరు దాచిపెట్టిన డబ్బు నగలు అలాగే ఉన్నాయా లేదా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా అని అడుగుతుంది. ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి అని అంటుంది. అప్పుడు శివయ్య, ఎందుకుండవు, అక్కడికి వెళ్లే ధైర్యం ఎవ్వరికీ లేదు, ఎందుకంటే అక్కడ దెయ్యాలుంటాయన్న భయం అందరిలోనూ ఉంది. అయినా మీ పిచ్చిగాని వాళ్ళు తిరిగి వచ్చేది లేదు, చచ్చేది లేదు, కానీ ఆ డబ్బు బంగారం మన సొంతం చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి అని అంటుంది. అప్పుడు శివయ్య, ఏమిటి నువ్వు మాట్లాడేది, గురువు గారికి నేను ఎంతో నమ్మకస్తుని, నేను అలాంటి పనులు చెయ్యను అని అనేసరికి భార్య ఇలా అంటుంది, ఒకవేళ వారు తిరిగి వచ్చినా అవి మీరే తీశారన్న గ్యారెంటీ ఏంటండి, ఎవరైనా వాటిని గమనించి దోచుకుని ఉండవచ్చు కదా, వాటిని మీరు తీసి ఉంటారు అన్న అనుమానం గురువుగారికి రాదు, అసలు ఆ ఆలోచనే నువ్వు ముందు మానేయి అంటాడు శివయ్య. అటువంటి ఆలోచన చేయడమే మహాపాపం. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి, మనం ఎన్ని రోజులు కూడబెడితే అంత డబ్బు సంపాదిస్తాం చెప్పండి, అదే గనక మన దగ్గర ఉంటే ఎంత బంగారం కొనుక్కోవచ్చు, ఎన్నో రోజులకు ఇంటి ఖర్చులకు కూడా వస్తాయి, ఇక సంతోషంగా కూడా బ్రతకవచ్చు అని అంటుంది. అలా శివయ్య ఎంత కాదని వినిపించుకోకుండా ఎలాగైనా సరే అవి దొంగతనం చేయించడానికి ఒప్పిస్తుంది తన భార్య. సరే, నువ్వు చెప్పినట్టే వెళ్ళి ఆ మూటను తీసుకొస్తాను, కానీ గురువుగారు తిరిగి వస్తే ఆ మూటని తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే నేను అది తీసుకురాను అని అంటాడు. ముందు మీరు వెళ్ళి తీసుకుని రండి, తిరిగి వచ్చిన తర్వాత ఆలోచిద్దాం అని అంటుంది భార్య. ఇక భార్య చెప్పిన విధంగా ఆ శివయ్య అక్కడి నుండి చింత చెట్టు దగ్గరికి వెళ్తాడు. దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు, పరుల సొమ్ము పాము వంటిది, గురువుగారిని అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు, గురువుగారి ప్రక్కనే ఉంటూ వెన్నుపోటు పొడవడం నాకు అస్సలు ఇష్టం లేదు, అయినా దీని పోరు భరించలేకే ఈ పని చేస్తున్నానే తప్ప నా మనస్ఫూర్తిగా ఈ పని నేను చేయటం లేదు, నన్ను క్షమించండి అంటూ అక్కడి నుండి ఆ ధనాన్ని తీసుకుని వచ్చి తన భార్య చేతికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇలా అంటాడు, ఇదిగో 3 నెలలు పూర్తి అయ్యే వరకు ఈ మూటలో నుండి ఒక్క వరహం కూడా నువ్వు తీసుకోవడానికి వీలు లేదు అని చెబుతాడు. ఇక ఆ మూటని తీసుకుని శివయ్య భార్య జాగ్రత్తగా భద్రపరుస్తుంది. ఇక 3 నెలలు గడువు పూర్తి అవుతుంది. 3 నెలల తర్వాత రామశాస్త్రి శివరంజని తీసుకుని ఇద్దరు కాశీయాత్రను ముగించుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. రామశాస్త్రి ఇలా అంటారు, తొందరగా వెళ్ళే, మనం తీసుకున్న డబ్బులు మొత్తం ఖర్చు చేసుకుని వస్తున్నాం, మనం వెళ్లే దారిలోనే ఆ చింత చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళి మనం దాచిపెట్టిన డబ్బు తీసుకుని ఇంటికి వెళదాం అని రామశాస్త్రి చింత చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. తవ్వి చూసిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు. ఇదేంటి, ఇంత తవ్వినా మన నగల మూట కనబడడం లేదు అని ఆశ్చర్యపోతాడు. కొంపదీసి ఎవరైనా ఈ మూటను దొంగిలించారా ఏంటి అని అంటాడు. అప్పుడు శివరంజని ఇలా అంటుంది, మీరు ఇక్కడ మూటను దాచిపెట్టిన విషయం
ఒక్క మీ శిష్యునికి శివయ్యకు తప్ప ఎవ్వరికీ తెలీదు. పైగా ఈ చెట్టు దగ్గరకు ఎవ్వరూ వచ్చే అవకాశమే లేదు అని అంటుంది. అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు, శివయ్య అలాంటి వాడు కాదే, వాడిని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, వాడు ఆ పని చేసి ఉండడు. అప్పుడు శివరంజని ఇలా అంటుంది, మనిషి చెడ్డవాడు కాకపోయినా డబ్బు బంగారం మహా చెడ్డదండి, అది ఎవరి చేతిలోనైనా ఏ పనైనా చేయిస్తుంది. నాకైతే శివయ్య మీదే అనుమానంగా ఉందండి అని అంటుంది. అప్పుడు రామశాస్త్రి, నువ్వన్నది కూడా నిజమేనేమో, శివయ్యకు తప్ప ఇంకెవ్వరికీ తెలియని ఈ రహస్యం ఎలా జరిగిందంటావు? అప్పుడు శివరంజని ఇలా అంటుంది, అయితే మీరు ఒక పని చేయండి, నేను ఒక సలహా ఇస్తాను, దాని ప్రకారమే మీరు చేసి చూడండి. దొంగ ఎవరో ఇట్టే కనిపెట్టవచ్చు. అలాగే మీరు ఇక్కడికి వచ్చి తవ్వి చూస్తున్నట్టు కానీ ఆ శివయ్యకు అస్సలు తెలియనివ్వకండి. నేను చెప్పినట్టు చేయండి, మన నగల మూట తప్పకుండా తిరిగి రావడం ఖాయం. అలా శివరంజని రామశాస్త్రికి ఒక సలహా ఇస్తుంది. ఆ మరుసటి ఉదయం గురువుగారు తిరిగి వచ్చినట్లు తెలియని శివయ్య యథావిధిగా దేవాలయానికి చేరుకుంటాడు. శివయ్య వెళ్లే సమయానికి ముందే రామశాస్త్రి అక్కడికి చేరుకుని ఉంటాడు. అక్కడ గురువుగారిని చూడగానే, గురువుగారు మీరెప్పుడు వచ్చారు? మీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తున్నాను, అయినా ఇన్ని రోజులు ఆలస్యమైందేంటి? మీరు పోయిన నెలే రావాల్సింది కదా గురుగారు, ఈ రోజు ఉదయమే వచ్చాం నాయనా, రాగానే దేవాలయానికి రావాలి అనిపించింది, అందుకే ఇట్టా వచ్చాను. చాలా సంతోషం గురుగారు, అయితే ఇక రేపటి నుండి నాకు సెలవు ఇప్పిస్తున్నారన్నమాట అని అంటాడు శివయ్య. నువ్వేమనుకోకపోతే నువ్వు ఇంకో 2 నెలలు ఈ దేవాలయం కార్యక్రమాలన్నీ చక్కగా ఇలాగే కొనసాగించు అని అంటాడు. ఎందుకు గురుగారు, మళ్ళీ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతాడు. అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు, అవును నాయనా, మీ అమ్మగారు రామేశ్వరం వెళదామంటుంది, ఇక చేసేదేమీ లేక రామేశ్వరం కూడా చూసి వద్దామనుకుంటున్నాము. రామేశ్వరం వెళ్ళాలంటే ఎంత లేదన్నా 2 మాసాలు పడుతుంది. పైగా కాశీయాత్ర నుండి తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యలో ఆ దేశపు రాజు పండిత సభ ఏర్పాటు చేశారు. అందులో నేను కూడా పాల్గొన్నాను. ఆ రాజుగారు నా పాండిత్యానికి మెచ్చుకొని 1000 వరహాలు బహుమతిగా ఇచ్చారు అని చెబుతాడు. అప్పుడు అందుకే నా గురువుగారు మీరు తిరిగి రావడానికి ఇంత ఆలస్యమయ్యింది. సరే గురుగారు, మీరు నిశ్చింతగా రామేశ్వరం వెళ్ళిరండి, అంతవరకు నేను దేవాలయం చక్కగా చూసుకుంటాను. అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు, అయితే నువ్వు మళ్ళీ నాకు ఒక సహాయం చెయ్యాలి. మనం ఇంతకు ముందు నగదు బంగారం దాచిన చోటనే ఈ 1000 వరహాలు కూడా దాచాలి. మేము 2 రోజుల్లో మళ్ళీ ప్రయాణం అవుతున్నాము కాబట్టి రేపు రాత్రికి నేరుగా చింత చెట్టు దగ్గరికి వచ్చేసేయ్, నేను అక్కడికి 1000 వరహాలు తీసుకుని వస్తాను. ఇద్దరం కలిసి మళ్ళీ ఆ మూటలో ఈ 1000 వరహాలు కలిపి దాచిపెడదాం అని చెప్పగానే, సరే గురువుగారు, చెప్పినట్టుగానే చింత చెట్టు దగ్గరికి నేరుగా వస్తాను అని అంటాడు శివయ్య. ఈ విధంగా గురువు దగ్గర మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చి భార్యతో జరిగిన విషయమంతా చెబుతాడు. అయితే మీ గురువుగారు తిరిగి వచ్చేశారన్నమాట, అయితే మీ దగ్గర ఈ మూట ఉన్నట్టు చెప్పారా ఏంటి అని అడుగుతుంది భార్య. లేదు లేదు, నేను చెప్పలేదు, ఆ మూట నా దగ్గరే ఉంది అన్న సంగతి చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. అయితే మీరు ఒక పని చేయండి, ఈ రోజు రాత్రికే మీరు ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ యథాస్థానంలో ఆ మూటని పెట్టిరండి. ఆ తర్వాత ఎలాగో అందులోనే 1000 వరహాలు దాస్తారు కదా, అవి కూడా కలిపి తర్వాత మనం మొత్తానికి తీసుకోవచ్చు అని అనగానే, చాలులే, ఇప్పటికే ఆ మూట తీసుకొచ్చి ఎంత తప్పు చేశామో, గురువుగారు రేపు రాత్రికి అన్నారు కాబట్టి సరిపోయింది, అదే ఈ రోజు రాత్రి అని చెప్పి ఉంటే మన సంగతి ఈ రోజే బయటపడిపోయేది. సరేనండి, ముందైతే వెళ్ళి ఈ మూటని అక్కడే పెట్టి వచ్చేసేయండి, తర్వాత ఈ మూటతో పాటు ఆ 1000 వరహాలు నీతో ఎలా తెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు, కానీ మీరు బయలుదేరండి ముందు అని శివయ్య ఆ మూటని తీసుకెళ్లి అక్కడ నుండి యథాస్థానంలో పెట్టి తిరిగి ఇంటికి చేరుకుంటాడు. ఆ మరుసటి రోజు శివయ్య ఆ 1000 వరహాలు దాచడానికి సహాయానికి వచ్చే లోపే రామశాస్త్రి చింత చెట్టు దగ్గరికి వెళ్లి అక్కడున్న బంగారు మూటని మళ్లీ తవ్వి అక్కడి నుండి తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. ఇక అదే రోజు శివయ్య అక్కడికి వెళ్లి ఎదురు చూస్తూ ఉంటాడు. శివయ్య ఇలా అనుకుంటాడు, ఈ రోజు గురువుగారు 1000 వరహాలు దాచిపెట్టాలని నాకు చెప్పారు కదా, ఇంతసేపైనా ఇక్కడికి రాలేదేంటి అని అనుకుంటూ ఉంటాడు.
ఆ చెట్టు కింద త్రవ్వినది శివయ్యకు కనిపిస్తుంది. ఇది నేను మూట దాచిన ప్రదేశం కదా అని శివయ్య అక్కడ చూస్తాడు. తాను దాచిపెట్టిన మూటను ఎవరో తీసుకెళ్లారని గమనిస్తాడు. ఇక ఇది తప్పకుండా గురువుగారే తవ్వి తీసుకెళ్లారు అని అనుకుంటాడు. నేను గురువుగారిని మోసం చేశాను అని గుర్తించి, అయితే ఈ 1000 వరహాల నాటకం తప్పకుండా గురువుగారే చేసినారు అని అనుకుంటాడు. ఇదంతా నా భార్య చెడు మాటల వల్ల ఇదంతా జరిగింది. ఇక గురువుగారికి నా ముఖం ఎలా చూపించుకోవాలో ఏంటో అలా ఎంతో పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగి వెళతాడు. ఇక మరుసటి రోజు ఉదయం దేవాలయానికి వెళ్ళి గురువుగారిని కలిసి జరిగిన విషయమంతా చెప్పి క్షమాపణ కోరుతూ కాళ్ల మీద పడతాడు. రామశాస్త్రి ఇలా అంటాడు, డబ్బు ఎంతటి వారినైనా ఎంత పనైనా చేయిస్తుందయ్యా, తప్పుదోవ పట్టిస్తుంది. ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకున్నావు. రేపటి నుండి నువ్వు కూడా ఈ దేవాలయానికి వచ్చి నాతో పాటు రావచ్చు, పని చేసుకోవచ్చు. ఆ విధంగా తప్పు తెలుసుకున్న శివయ్య జరిగినదంతా మళ్ళీ భార్యతో చెప్పి ఎంతో బాధపడతాడు. ఇక తన భార్య కూడా చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతుంది. ఇక అప్పటి నుండి తన తప్పు తెలుసుకున్న శివయ్య కుటుంబం రామశాస్త్రి కుటుంబంతో ఎంతో కలిసి అన్యోన్యంగా ఉంటూ ఆ దేవాలయంలో వచ్చిన దక్షిణ ఇద్దరు సమానంగా పంచుకుంటూ జీవనం కొనసాగిస్తారు. చూశారు కదా, ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో ఇప్పటికే అందరికీ అర్థమైందనుకుంటాను. పరుల సొమ్ము ఎంతటి పాపమో, మనము వారి కష్టాన్ని మనం దోచుకుంటే వారు ఎంత బాధని అనుభవిస్తారో ఈ కథ ద్వారా అర్థమవుతుంది. అంతేకాదు, ఆ సొమ్ము తిరిగి పొందాలన్నా దానికి కావలసిన తెలివితేటలనేవి చాలా ముఖ్యం. ఆ తెలివితేటలు నీలో ఉంటే గనక నువ్వు పోగొట్టుకున్న సొమ్ము, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, నీ జీవితంలో ఏది కోల్పోయావో అది నీకు తిరిగి దక్కుతుంది. అది కేవలం నీ ఆలోచన శక్తిని పెంచుకొని దానిని ఎలా మళ్ళీ తిరిగి పొందాలో ఆలోచిస్తే తప్పకుండా మళ్ళీ నీ జీవితంలో అది 10 రెట్లుగా పొందవచ్చు. ఏదైనా సరే కష్టంలో ఉన్నప్పుడు, మీ కష్టార్జితం పోగొట్టుకున్నప్పుడు సహనంతో ఉండి దానిని ఎదురు చూస్తే తప్పకుండా మీ ఆలోచనలతో వాటిని రాబడితే అది వెంటనే నీ సొంతం అవుతుంది. లేదంటే ఈ సొమ్ము నేను పోగొట్టుకున్నానే, ఇంత బంగారం నేను నష్టపోయానే, లేదా ఇంత డబ్బు నేను కోల్పోయానే అని ఏడుస్తూ బాధపడితే అది ఎప్పటికీ నీకు మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి నువ్వు పోగొట్టుకున్న సొమ్ము తిరిగి పొందాలంటే దాని గురించి ఒక్కసారి ఆలోచించి చూడు, నీకు సరైన మార్గం కనిపిస్తుంది. బాబాగారు ఏదో ఒక రూపంలో మీకు ఆ సొమ్ము తిరిగి అందేలాగా మీకు దారి చూపిస్తాడు. మరి బాబాగారు అందించిన సందేశం ప్రతి ఒక్కరికి ఈ కథ రూపంలో అర్థమైందనుకుంటాను. అర్థమైన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.